పరభూప ఆయువులెల్ల చూపులు అన శుంభత్కేళి వంచించు. అందుకనే కృష్ణ పరమాత్మ అంటున్నాడు, మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. వీళ్ళందరూ నా చేత ఈపాటికే చంపబడ్డారు, కేవలం నీవు నిమిత్తమాత్రుడవు నాయనా, నువ్వు బాణం వెయ్యి, నీకు కీర్తిని ప్రసాదిస్తున్నాను అన్నాడు కృష్ణుడు. ఆ విధంగా పరభూప ఆయువులన్నీ కూడా ఒక్క చూపుతో సంహారం చేస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ భాగవత రహస్యము పరమ భాగవతోత్తముడైనటువంటి భీష్ముల వారికి మాత్రమే తెలుసు. అందువలన ఆయన ఇక్కడ చెబుతున్నాడు, పరభూప ఆయువులెల్ల చూపులు అన శుంభత్కేళి వంచించు ఈ పరమేశుండు వెలుంగుచుండెడెను మనఃపద్మాసనాసీనుడై. ఇటువంటి దేవదేవుడు నన్ను రక్షించుగాక, నా ప్రాణములను ఆయన యందు ఐక్యం చేసుకుని నన్ను కాపాడుగాక అని భీష్ములు స్తుతిస్తున్నాడు. ఇలా సర్వార్పణంగా కృష్ణుణ్ణి ఉపాసిస్తున్న తరుణంలో ఆమె అన్న రుక్మిణిని శిశుపాలునికి ఇచ్చి వివాహం చేయ నిశ్చయించాడు. ఎటూ దారి తోచని రుక్మిణి అగ్నిద్యోతనుడు అను మహానుభావుడైన బ్రాహ్మణునితో ఇలా సందేశం పంపించింది కృష్ణునికి. శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా, సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున మత్తుడు చైద్యుడు నీ పదాంబుజధ్యాయిని అయిన నన్ను వడితాన్ కొనిపోయదనంచు ఉన్నవాడు ఆ అధమాధముండెరుగడు అద్భుతమైన భవత్ప్రతాపము. ఆమె నమ్మకం వమ్ము కాలేదు. శిశుపాలాదులను జయించి రుక్మి తోడుగా గలవారిని పరాభవించి పరాక్రమించి రుక్మిణిని రాక్షస వివాహంతో చేపట్టాడు శ్రీకృష్ణుడు. ధ్రువకీర్తిం హరి పెండ్లియాడే నిజ చేతోహారిణి మానవైభవ గాంభీర్య విహారిణి నిఖిల సంపత్కారిణి సాధుబాంధవ సత్కారిణి పుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణి సువిభూషాంబరధారిణి గుణవతీ చూడామణి రుక్మిణి